ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, మానవుని యొక్క ఆలోచనలు పనికిరానివి, వ్యర్థములు, నిష్ప్రయోజనములు. అవి మనలను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. మన ఆలోచనలు నెరవేర్చడానికి నిత్యము శ్రమిస్తూ ఉంటాము, ప్రాకులాడతాము. ఎలాగైనా మనము అనుకున్నవి సాధించాలి అని తాపత్రయపడుతూ ఉంటాము. కానీ అవన్నీ దేవుని దృష్టిలో వ్యర్థము. దేవా, నీ చిత్తము నెరవేర్చు, నీ ఆలోచన చొప్పున మమ్మలను నడిపించు, మా ఆలోచనలన్నీ వ్యర్థము అని దేవునికి మొరపెట్టి దేవుని అడగాలి. మన సొంత ప్రయోజనాల గురించి, మన యొక్క సొంత కార్యములు నెరవేర్చడానికి మనము ఎంతగానో ఆశపడతాము. కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది మన ఆలోచనలన్నీ వ్యర్థములు అని. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన వాక్యమును అంగీకరించిన వారు, దేవుని చిత్తానుసారంగా జీవించేవారు, ఏది జరిగినా మీ చిత్తము ప్రకారమే జరిగించండి అని మన భారమంతా దేవునికి అప్పగిద్దాం. మనకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యము. మనం ఒట్టివారము, నిష్ప్రయోజకులము. మన తెలివి, మన జ్ఞానము, మన ఆలోచనలు అన్నీ వ్యర్థము. ప్రసంగి తెలియజేసిన విధముగా వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాట్లు అంతయు వ్యర్థమని గ్రహించినారు. సమస్తము వ్యర్థము గనుక దేవునిపై భారము వేసి దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నడిపించు, మీ చిత్త ప్రకారము జరిగించు అని దేవుని వేడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని కాపాడండి. దీర్ఘకాలిక వ్యాధులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. విధవరాండ్రులను, వారి కుటుంబాలను కాపాడండి. వారి కుటుంబాలకి మీరే నాయకుడు అయి ఉండి వారికున్న అవసరతలు, అక్కర్లు, కొరతలు తీర్చండి. భార్యను కోల్పోయి మనోవేదనకు గురి అయిన వారిని ఓదార్చండి. వారి యొక్క హృదయ వేదన, ఆవేదనను తొలగించండి. నెమ్మదిని, ధైర్యమును దయచేయండి. వారి కుటుంబానికి తగిన ఆదరణను దయచేయండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. సమృద్ధి దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.